హాయ్ గాయ్స్, ప్రజెంట్ నేను పళనిలో ఉన్నా. తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నా. ఇది వచ్చి పళని బస్ స్టాండ్ అండి. మనం ఈ పళనిలో ఏ టైంకి దర్శనం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి, రూమ్స్ ఎలా, మనకి స్టే అక్కడ ఎలా, ఫుడ్ ఎలా, ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటా. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ఇదే పళని బస్ స్టాప్. మనం ఇక్కడ నుంచి పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి బై వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, కొండ మీద ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో మనం ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తే 50 రూపీస్ తీసుకుంటారు. మ్యాక్సిమం నడుచుకుంటూ వెళ్ళచ్చు, వాకబుల్ డిస్టెన్సే. కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కొండే. సో నేను ఫైనలీ టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ హిల్ మీద ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. అందరికీ పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చరిత్ర గురించి తెలిసిందే కదా. సో నేను అది విషయం ఏం చెప్పను. సో ఇక్కడ రూమ్స్ ఎలా, సింగిల్గా వెళ్తే ఎలా, ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటా, ఫ్యామిలీతో కూడా. సో ఇక్కడ ఫ్యామిలీతో వెళ్తే సింగిల్ బెడ్రూమ్స్ వచ్చి 1000 రూపీస్ అలా తీసుకుంటారు. సో అలాగే సింగిల్గా వెళ్తే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. పర్ డేకి 100 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ దగ్గరే ఉంటుంది. అక్కడ స్తంభంలాగా ఉంది కదా. ఇప్పుడు మీకు సింగిల్ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. ఈ టెంపుల్ ముందుకు వచ్చిన వెంటనే అక్కడ కనిపిస్తున్న స్తంభంలాగా ఉంది కదా, దానికి ఎదురుగా మీకు 100 రూపీస్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ అపార్ట్మెంట్, షణ్ముగల్ మహల్ అనే చిన్న లాడ్జ్ లాగా ఉంటుంది. సో 100 రూపీస్ తీసుకుంటారు. మనకు బాత్రూమ్స్ ఉంటాయి, మనం పడుకోవడానికి ఫ్యాన్స్, ప్రతిదీ ఉంటుంది. ఓన్లీ 100 రూపీస్లో సింగిల్గా వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా మనకు పడుకోవడానికి బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. మాకు పర్సనల్గా కావాలనుకుంటే 1000 రూపీస్ పెడితే మనకు రూమ్ 24 అవర్స్కి ఇస్తారు. ఇక్కడ టెంపుల్ ముందు ఇలా చూడు, మన టెంపుల్స్లో ఎలా ఉంటుందో అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్గా పైన అనే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి గురించి మొత్తం అంతా అక్కడ కొండ మీద ఎలా ఉన్నాడో ప్రతిదీ అక్కడ ప్రింట్ రూపంలో మనకు ప్రింటింగ్ ఇచ్చారు చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. మనం ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఏమంటే, కొండ మీద ఉంటాడు కదా, మనం నడుచుకుంటూ వెళ్తే అబౌవ్ 300 అలా స్టెప్స్ వస్తాయి. లేదంటే రోప్స్ ఉంటాయి, లేదంటే ట్రైన్ రోప్, దాంట్లో కూడా వెళ్ళచ్చు మనము. ఫర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. బట్ అరౌండ్ మనం 20 నుంచి 30 మినిట్స్ టైం అవుతుంది, ఎందుకంటే చాలా జనాలు ఎక్కువ ఉంటారు వీకెండ్స్లో. సో మేబీ వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం టెంపుల్ ముందు వినాయక దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా నెమలి, ఈ నెమలికి ఇక్కడ టెంకాయ కట్టుకొని దర్శించుకొని మనం బయలుదేరచ్చు. టెంపుల్ చాలా పెద్దదండి, ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటుంది. మనం కనుక్కోవడం కూడా చాలా కష్టం అవుతుంది. నేను చూపించే వీడియో ద్వారా వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న వినాయక టెంపుల్ని దర్శించుకున్న తర్వాతే కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శించుకుంటారు. ఇక్కడ అడిగాను, ఇక్కడ టెంకాయ కట్టుకొని ఇక్కడ చాలామంది వెళ్తారు. మనం ఇక్కడే టెంకాయ కూడా కొట్టుకొని ముక్కొని వెళ్ళచ్చు. ఇక్కడ దర్శించుకున్న తర్వాత వెళ్తే మంచిది అంటారు. సో అలాగే నేను కొండ మీదకి స్టెప్స్ మీద వెళ్ళకుండా ట్రైన్ మీద వెళ్ళా, అదే రోపు. సో ఫర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. బట్ ఇట్ విల్ టేక్ టు 30 మినిట్స్ టైం పడుతుంది, జనాలు ఎక్కువ వస్తారు అన్నమాట వీకెండ్స్లో. సో వన్స్ నేను రోప్లో వెళ్ళా ఫస్ట్ టైము. బట్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది అనమాట. చూడడానికి మనకి ఇలా ఉంటుంది కానీ, బట్ మనం ఎక్కేటప్పుడు ఇనికి చూస్తే నిటారుగా పైకి వెళ్ళినట్టు ఉంటుంది ట్రైను. బట్ చాలా అంటే చాలా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా కానీ వెళ్తే ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ నేను మళ్ళీ దిగేటప్పుడు స్టెప్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను రోప్ మీద రాకుండా నడుచుకుంటూ వచ్చేసాను. అరౌండ్ 5 to 10 మినిట్స్లో కిందికి వచ్చేయచ్చు. సో మనకు ఈవెన్ ఇంకొకటి ఏమంటే, పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దర్శించుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నైట్ భోజనం కూడా మనకు పెడతారు. బట్ ఏమంటే క్యూ ఎక్కువగా ఉంటుంది. బట్ నైట్ 8 గంటల లోపలే క్లోజ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 గంటల వరకు పెడతారు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని బయట తినాల్సిన అవసరం లేదు. హోటల్స్లో, గుళ్ళోనే మనకు 2 times మనం తినడానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత నేను చూపించా కదా 100 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ ఇస్తే మనం నైట్ పడుకోవడానికి ప్లేసెస్ ఇస్తారు. సో ఫ్యాన్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. ఆరామ్గా దర్శించుకొని అక్కడ నుంచి మనకు నియర్ బై కోయంబత్తూరు వెళ్ళొచ్చు కావాలంటే, కోయంబత్తూరు, మధురై అలా. ఎందుకంటే రూమ్ తీసుకోవాలంటే అనవసరంగా 1000 రూపీస్ అవుతుంది. ఫ్యామిలీ అంటే ఎలాగో మనం తీసుకోవాలి, సింగిల్గా వెళ్ళే పర్సన్స్కి, ఫ్రెండ్స్కి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇదే అండి మనం చూస్తున్న పళని టెంపుల్ పై నుంచి పళని ఊరు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే పక్కన ఒక చిన్ని సముద్రం లాగా చూడండి. రైట్ సైడ్లో కూడా ఒక చిన్న హిల్ ఉంటుంది, అక్కడ కూడా ఏదో టెంపుల్ అనుకుంటా, బట్ మేబీ నాకు తెలియదు.
మనం చూసేంత కనిపిస్తుంది పళని ఊరు. మధ్యలో చిన్న సముద్రం లాగా, ఒక చిన్న చెరువులాగా, మధ్యలో చెట్లు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ. చూడండి అక్కడెక్కడో కనిపిస్తుంది చిన్న చెరువు. మళ్ళీ అటువైపు హిల్స్ వరకు చూడండి చెట్లు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా లైఫ్లో దర్శించాల్సిన గొప్ప ప్లేస్ అన్నమాట పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇంకొకటి మెయిన్గా ఇక్కడికి మొబైల్ అలౌ లేదు. ఎవరు కూడా మొబైల్ తీసుకొని వెళ్ళే ట్రై చేయకండి. చెక్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఎలాగో నేను వీడియో తీయాలని చెప్పి కొంచెం జాగ్రత్తగానే తీసుకొని వచ్చా. మొబైల్ తీసేటప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అక్కడ మన మొబైల్ వీడియో తీస్తున్నా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోండి. ఇక్కడ ఏదో తమిళ్లో రాశారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నేమ్ అనుకుంటా. ఈ నేము మన కింది వరకు కనిపిస్తుంది. కింద నుంచి మనం ఆ టెంపుల్ను చూసినప్పుడు ఏదో ఒక తెలియని ఆనందం. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చెప్తే కాదు కానీ చూస్తే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. ఈ కొండపై నుంచి ఆ సిటీ చూస్తుంటే నాకెందుకు ఒక్కసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఉన్న ఫీలింగ్ ఇక్కడ కలిగింది. అలా ఉంది ఇక్కడ కూడా. మనం ఎందుకంటే తిరుమల నుంచి కిందకి చూసినప్పుడు తిరుపతి ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే ఇది కూడా చిన్న టౌన్ లాగా బాగా కనిపిస్తుంది. అందులో చెట్లు బాగున్నాయి. ఇక్కడ చెట్లు మధ్యలో చిన్న చెరువు, మంచి టౌన్, బ్యూటిఫుల్గా ఉంది. సో ఎవరైనా కూడా మస్ట్ విజిట్ ప్లేస్. ఇంకా పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి నేను ఆ చరిత్ర గురించి ఏం చెప్పలేదు. జస్ట్ మనం ఎలా రావాలి. నేను బెంగళూరు నుంచి దిండిగల్కి వచ్చా. దిండిగల్ నుంచి పాతాళశంభ మురుగన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ స్వామి అంటారు. అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి పళనికి వచ్చా. ఇక్కడి నుంచి నేను మళ్ళీ కోయంబత్తూరు వెళ్తున్నా. కోయంబత్తూరు ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా 2025 మార్చిలో. సో శివరాత్రి ఉత్సవాలకు వెళ్తున్నా. అక్కడి నుంచి మదురైకి వెళ్తా. ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేసుకుంటాను ఎలా వెళ్ళాలి అని. మనం పళని నుంచి డైరెక్ట్ మనం కోయంబత్తూరుకు ట్రైన్లో వెళ్ళొచ్చు. మనకి అరౌండ్ 100 రూపీస్ లోపలే ఉంటుంది టికెట్. చాలా ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ మనం 100 రూపీస్తో ఒక రోజు స్పెండ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ నైట్ కూడా లంచ్ ఇక్కడే ఉంటుంది. లంచ్ డిన్నరు. సో టెంపుల్లోనే తినేసి ఎంచక్క అక్కడి నుంచి అక్కడ స్టే చేసి మార్నింగ్ అంతా మనం అక్కడికి వెళ్తే మన కోయంబత్తూరుకు ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను రోప్లో వచ్చాను కదా. ఇప్పుడు నైట్ 8:30 తర్వాత అక్కడే డిన్నర్ చేసి దేవుని ప్రసాదం తిన్న తర్వాత కిందికి ఒక్కనే నడుచుకుంటూ 300 స్టెప్స్ ఉంటాయి. వితిన్ 10 మినిట్స్లో మనం డౌన్కి వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇది కూడా. ఇది ఎలా అంటే రీసెంట్గానే చాలామంది సెలబ్రిటీలు కూడా ఇదే దారిలో వచ్చారంట. వేరే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తేనే దానికి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మనం తిరుమలకి ఎలా వెళ్తామో అలా. ఇక్కడ డిఫరెంట్గా గోడలపైన బొమ్మలు ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో. మన సైడ్ ఉండవు అంతగా. ఇక్కడ చూస్తే తిరుమల ఉన్నట్టుంది. తిరుమలలో మనం ఎలా వెళ్తామో నడుచుకొని నడకదారి అలా ఉంది ఇక్కడ కూడా. సో ప్రతి ఒక్కరూ అవైలబిలిటీ ఉంటే పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. బట్ 300 స్టెప్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్తే నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అందులో నేను నైట్లో దిగాను కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. చల్లని గాలి, ఆ సిటీని చూసుకుంటూ చక్కగా దిగుతూ వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంది. దేవుని దర్శనం కూడా నాకు 1 అవర్లో అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఇక్కడ నుంచి ఇంకా కోయంబత్తూరుకి వెళ్ళి, కోయంబత్తూరులో ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఈషా ఫౌండేషన్ ఈషాకి వెళ్ళి అక్కడ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అక్కడి నుంచి మదురైకి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాలని నా ట్రిప్పు. సో వెళ్ళే ప్లేస్లు కవర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా పళని బస్ స్టాప్, రైల్వే స్టేషన్ అండి. ఈ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూరుకి టికెట్ తీసుకున్న 100 రూపీస్. సో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ విషయాలు షేర్ చేసుకుంటా. ఈషాకి వెళ్ళాలి, మనం అక్కడ నుంచి ఎంత అమౌంట్ అవుతుంది, సో ప్రతిదీ షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.